హలో అందరికీ. టుడే స్పెషల్ వచ్చేసి వెండిమిర్చి గోంగూర పచ్చడి. దాని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యేంత వరకు హీట్ అయిన బాండీలో మనం ముందుగా క్లీన్ చేసుకున్న వెండిమిర్చీలను వేసేసుకుందాం. అలాగే వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. 1 మినిట్కి ఒకసారి వీటిని మిక్స్ చేస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం గోంగూరని క్లీన్ చేసేసుకోవాలి. 2-3 సార్లు గోంగూరని క్లీన్ చేసుకొని ఒక జాలి గిన్నెలో వేసేసుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ గిన్నెలోనే ఉంచేసుకోవాలి. ఈ వెండిమిర్చి గోంగూర పచ్చడిని బాగా ముదిరిన గోంగూరతో చేసుకుంటే బాగా కుదురుతుంది. అలాగే గోంగూర పచ్చడి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ జాలి గిన్నెను ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఈ గిన్నెలోకి పడిపోతాయి. చూశారు కదండి, మన వెండిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ వెండిమిర్చీలని బాగా చల్లార్చుకొని పక్కా పెట్టేసుకోవాలి. నేను గోంగూరకు సరిపోను వెండిమిర్చీలను వేయించుకున్నాను. మీరు కూడా ఈ వెండిమిర్చి గోంగూరను ట్రై చేయాలనుకుంటే గోంగూరకు సరిపడా మిర్చీలను తీసుకోవాలి. ఈ పచ్చడిని 15 రోజుల పాటు నిల్వ చేసేసుకోవచ్చు. వెండిమిర్చి సరిపోని ఉంటేనే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ముందుగా పెట్టేసుకున్న బాండీని స్టవ్ మీద పెట్టేసుకుందాం. బాండీ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకొని వీటిని కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. మెంతులను తక్కువ మోతాదులో వేసుకోండి, లేదంటే పచ్చడి చేదుగా వస్తుంది. నేను వెండిమిర్చి గోంగూర పచ్చడికి సరిపడా మెంతులను, జీలకర్రను, సాల్ట్ను వేసేసుకున్నాను. వేయించుకున్న వాటిని కట్టర్ సహాయంతో ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఇదే బాండీని స్టవ్ పై పెట్టేసుకుందాం. దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. గోంగూర వేసాక మూత పెట్టేసుకొని గ్యాస్ని సిమ్లోనే ఉంచేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి ఈ గోంగూర పచ్చడిను మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటకుండా గ్యాస్ని సిమ్లోనే పెట్టేసుకోండి. గోంగూరను బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చడి బూజు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే మిక్సీని సెట్ చేసుకొని పెట్టేసుకుందాం. మన గోంగూరని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు వెల్లిపాయలను క్లీన్ చేసేసుకొని పక్కా పెట్టేసుకుందాం. అలాగే ఒక మిక్సీ జార్ను తీసుకొని మన వెండిమిర్చిని, మెంతులు, జీలకర్ర, సాల్ట్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మెత్తగా పట్టేసుకున్నాక వెల్లిపాయలను వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
మన గోంగూర బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎండుమిర్చి కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే బాండీ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిని వేసేసుకుందాం. పసుపు వేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో వేసేయడమే.